ఇక శ్రాద్ధ కర్మ చెయ్యవలసిన రోజు, వాళ్ళ శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగపిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి, ఆ మొట్టమొదట పుట్టినవాడు ఎవరుంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటనవేలు మించి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. ఇలా ఇస్తే దేవతార్చనం, ఇలా ఇస్తే భిక్ష, ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు. ఇలా విడిచిపెట్టిన నీరు ఏది ఉంటుందో అది పెద్ద కొడుకు చేతుల మించి పడుతున్నప్పుడు పితృదేవతలు ఆ నీళ్లు పట్టి తాగుతారు, తాగి దాహోపశాంతి పొందుతారు. అలా పితృదేవతలకు చెయ్యవలసినటువంటి శ్రాద్ధాన్ని శ్రద్ధతో చెయ్యాలి కాబట్టి దానికి శ్రాద్ధము అని పేరు పెట్టారు. ఇంకొక పేరు పెట్టలేదు. ఆ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు తనకి ఏముందో, తను ఏం తింటున్నాడో దానికి తగినట్టుగా చెయ్యాలి. దానికి మించి చేయకూడదు, దానికి తక్కువ చేయకూడదు, దానితో సమానంగా ఉండాలి. ఉదాహరణకి నేను రోజు చక్రకేళి అరటిపండు తింటాను అనుకోండి, ఆ రోజు శ్రాద్ధంలో చక్రకేళి అరటిపండే వాడాలి. నేను రోజు చిన్న అరటిపండు ఏదో పావలాకి 4 ఇచ్చే అరటిపండు కొనుక్కు తింటాను అనుకోండి, ఆ అరటిపండే వాడాలి తప్ప ఆ రోజు చక్రకేళి అరటిపళ్ళు తెచ్చి వాడకూడదు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తండ్రి దశరథ మహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన భరతుడు చెప్తాడు, దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారు. వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు ఆ దర్భల మీద ఉంచుతాడు. వెనక కౌసల్యామాత పెద్దది కాబట్టి కష్టపడి వస్తూ ఉంటుంది. వస్తూ గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది. నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దని దర్భల మీద ఉంచి తద్దినం పెట్టాడు తండ్రికి అంటే, రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధకర్మ చెయ్యాలి. అలా శ్రాద్ధకర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు 2 విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఒకటి, అన్నదమ్ములందరూ కలుసుకోవాలి. అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు. ఇంత దిక్కుమాలిన బిడ్డల్ని కన్నా కనీసం ఆ రోజున తల్లిదండ్రుల కోసం కలబడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యం. అసలు తల్లి తండ్రి శరీరం ఎప్పుడు విడిచిపెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకోటి ఉండదు.